నమస్తే అన్న. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళుగా నేను రాజకీయాల దగ్గర నుండి చూస్తున్నాను. ఎన్నికలంటేనే ప్రలోభాలు, ప్రభావితాలు. మీరు ఇంతవరకు మాట్లాడారని బాగుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. మా రఘునందన్ అన్న దగ్గర పైసలు లేవు. ఓట్లు ఎట్లా అంటే ఓట్లని ఎలా ఆకర్షిస్తారు? ఈరోజు ప్రజల నాడి కూడా ఎలా ఉందో ఒకసారి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీకి ఓట్లు కనుక వేస్తే అంటే ఎంపీ సీట్లు ఎక్కువ కనుక ఇచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీళ్ళన్నది భయం ప్రజల్లో బలంగా ఉన్నట్టుకు పోతుంది. ఈ పరిణామంలో మీరు ప్రజలకి ఇచ్చే చేయూత కానీ భరోసా కానీ ఏంటి? యాజ్ ఏ లాయర్గా చెప్పండి. మొదటిది వచ్చి రాజకీయ నాయకుడిగా చెప్పండి. థ్యాంక్ యూ. సో రఘునందన్ దగ్గర డబ్బులు లేవు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ముంగటున్నది ఎవరు అనేది నాకు అవసరం లేదు. నా లక్ష్యం ఏంది అనేది నేను ఖచ్చితంగా నా లక్ష్యం వైపు అడుగులేస్తా ఉన్నా. గెలుస్తాను. ఎదురుంగొన్న ఇద్దరికి డబ్బులు ఉన్నాయి. 100% వాళ్ళ కులం ఉంది, బలం ఉంది, పైసలు ఉన్నాయి, అధికారం ఉంది. ఈడో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడో మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, చాలా మంది ఉండొచ్చు. నేను దాన్ని ఆలోచిస్తలేను. నేను చాలా స్పష్టంగా మెదక్ ప్రజలకి నా గొంతు అవసరం ఉంది. మెదక్ డెవలప్మెంట్ కోసం నేను అవసరం ఉంది. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి రఘునందన్ని గెలిపిస్తే లాభం జరుగుతుందని మా జిల్లా ప్రజలు అనుకుంటారు. వెంకటరామరెడ్డిని గెలిపించారు అనుకోరు. ఏడ గెలవని టీఆర్ఎస్, కరీంనగర్లో గెలవదు, నిజామాబాద్లో గెలవదు, సికింద్రాబాద్ 16 సీట్లలో గెలవని బీఆర్ఎస్ ఒక్క సీట్ మెదక్లో గెలిచింది అనుకోరు. వెంకటరామరెడ్డి అనేట ఆయన ఈడ పత్రం తీసుకుంటాడు, పొద్దుగల పోయి కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకుంటాడు తప్ప వెంకటరామరెడ్డి తోటి ఉపయోగపడేది ఏముండదు. వెంకటరామరెడ్డి ఇప్పుడు ఎంపీ కాకుండా ఆయనకు వచ్చే నష్టం లేదు. 4 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉన్నది. నిజంగా ఆయన 100 కోట్లు ఏడాదికి పెట్టి సేవ చేయాలనుకుంటే ఆయనకు రెడీగా ఉన్నది. సేవ చేయడానికి ప్లాట్ఫామ్ రెడీగా ఉన్నది. సో సిఆర్ఎస్ ఇచ్చిన బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డికి ఎందుకు కొట్టేస్తారు? పైసలు బాగా సంపాదించుకున్నాడు, ఇస్తాడు, తీసుకోవాలి. మనీ సర్క్యులేషన్ కావాలి కదా. ఎప్పటికి ఒకటే దగ్గర ఉంటే కష్టం అవుతుంది కదా. ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, పంచుతున్నాడు. నా దగ్గర 1,00,000 కూడా లేవు, ఇస్తే తీసుకుంటానని అనుకుంటున్నారు జనం. కానీ ఆయనకు ఓటు మాత్రం వేయడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిండ్రు, ఆయన ఓటు వేయరు. ఇవ్వతే మీరు అడిగిన ఇంకొక ప్రశ్న, రాజ్యాంగం మార్చే బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే. ఇంకొక విషయం, తెలంగాణలో గతంతో కంపేర్ చేసుకుంటే బీజేపీ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది, జనాల్లో కూడా ఒక అభిమానం పెరిగింది. అయితే భయం కూడా ఉంది. రాజకీయకరంగా కూడా మతంగా ఎక్కువగా వీళ్ళు రెచ్చగొడతారేమో అన్న భయం ఉంది. ఈ భయాలను ఎలా తొలగిస్తారు? 10 సంవత్సరాల మోడీ పాలనలో ఎక్కడ కూడా ఒక మత ఘర్షణ జరగలేదు. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ హయాంలో మీడియా సృష్టించినటువంటి ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మత ఘర్షణలు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇంత పీస్ఫుల్గా ఇంత పీస్ఫుల్గా భారత ప్రజలు ఎప్పుడు లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద రాజకీయం చేస్తుంది అనేది అబద్ధం. సో ఎవరైతే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎర్ర జెండా పేరు మీద జనం ముందుకు వచ్చి చెప్తే జనం నమ్మరని అనుకుంటున్నారు, వాళ్ళే జర్నలిస్టులుగా, వాళ్ళే సంపాదకులుగా, వాళ్ళే ఎడిటర్లుగా, వాళ్ళే ఛానళ్ళకి ఓనర్లుగా, వాళ్ళే విశ్లేషకులుగా వచ్చి రంగు మార్చి, జెండా మార్చి, కండువా మార్చి టీవీ ఛానళ్ళలో కూర్చొని చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. కేసు మాకు 303 అబ్జల్యూట్ మెజారిటీ ఉంది. రాజ్యసభలో మాకు మెజారిటీ ఉంది. ఒకవేళ మేము అట్లాంటి తప్పు పనులు చేసేటోళ్ళం అయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తులం అయితే ఈ 10 ఏళ్ళనే అట్లాంటి తప్పు పని చేస్తుంటుంది కదా. కాబట్టి రేపు అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నా లేకున్నా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. రాజ్యాంగం మార్చాలంటే 18 రాష్ట్రాలు చాలు. 303 లోక్సభలు ఉన్నాయి. రాజ్యసభలో ప్రతి బిల్ పాస్ అవుతుంది. మాకు అట్లాంటి తప్పుడు ఆలోచన ఉంటే ఈ 10 ఏళ్ళనే చేస్తుంటుంది కదా. కాబట్టి మాకు ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన లేదు. నేను ఇందాకే చెప్పినట్టు రాజ్యాంగం మారుస్తారనో, రిజర్వేషన్లు తీసేస్తారనో కాంగ్రెస్ పార్టీ కావాలని రెచ్చగొట్టి రాజకీయం చేసేటువంటి కుట్ర చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. నేను ఇందాక చెప్పినాను, అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవేళ రిజర్వేషన్లు తీసేసిందంటే అప్పుడే చేసేటోళ్ళం కదా. సో మేము చాలా డెమోక్రటిక్ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. 100% రాజ్యాంగం అట్లే కొనసాగుతుంది. ఇది రఘునందన్ మాట కాదు, మా పార్టీ మాట. నరేంద్ర మోడీ గారు కూడా 3 రోజుల క్రితం చెప్పినటువంటి మాట. అయినా తెలుగు మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రేపు బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారిపోతుందని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం లాగానే ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము 100% గౌరవిస్తాం. వీల్ రెస్పెక్ట్ ద డెమోక్రటిక్ స్పిరిట్. రాజ్యాంగంలో ఉన్న డెమోక్రటిక్ స్పిరిట్ని కూడా మేము గౌరవించి ముందుకు పోతాం. రాజ్యాంగం మారదు. మత ఘర్షణలు గత 10 ఏళ్ళు జరగలేదు, భవిష్యత్తులో 10 ఏళ్ళు కూడా జరగవు. కానీ డెమోక్రసీ అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డెమోక్రసీ అంటేనే మెజారిటీ ఈజ్ లా. ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నది ప్రజాస్వామ్యం. 100% ఉన్న హిందువులు ఈ దేశంలో రామ మందిరం కావాలని కోరుకున్నారు. రామ మందిరం సుప్రీంకోర్టు లాంటి ఒక సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేం కట్టలేదు. వి ఫెసిలిటేటెడ్ ద ఏజెన్సీస్. ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని కట్టుకున్నారు. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో వస్తుంది అనేటువంటి ఆరోపణ ఏదైతుందో ఇది 100% తప్పు.
భారత రాజ్యాంగానికి ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అవసరం ఉన్న చోట 1-2 సవరణలు ఏమైనా ఉంటే చేస్తామేమో తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగం మారుస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తాం, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఆడలేక మధ్యలోడింది అని ఒక బదనాం చేసి కొంతమందికి రిజర్వేషన్స్ పోతాయి అనేటువంటి ఒక అపోహను కల్పించి 4 సీట్లు ఎక్కువ గెలిచేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. విఘ్నులైనటువంటి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంచుతారు. అట్లాంటిది ఏం జరగదనేటువంటి స్ఫూర్తితోటే ముందుకు పోతారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ గెలుస్తారు. మెజారిటీ ఇదిలా కాబట్టి మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. మైనారిటీలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. అందుకనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సుప్రీంకోర్టు షాబానో కేసులో ఒక ముస్లిం మహిళని భర్త వదిలేస్తే భరణమీయమని చెప్తే దాన్ని రద్దు చేసి, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసి, తర్వాత పార్లమెంట్లో బిల్లులు తెచ్చి సగం జనాభా అయినటువంటి ముస్లింలో సగం జనాభా అయినటువంటి ఆడపిల్లల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కూర నచ్చలేదనో ఇంకేదో నచ్చలేదనో అర్ధరాత్రి నువ్వేదో చేసినవనో ట్రిపుల్ తలాక్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల్ని కూడా ఆడబిడ్డలుగా గౌరవించి వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయని గుర్తించి గౌరవించి వాళ్ళని గౌరవించింది భారతీయ జనతా పార్టీ తప్ప మంచిగా అయింది వీళ్ళకి ఇంకోటి నష్టం చేయరని మేము అనుకోలేదు. సిలిండర్ ఇచ్చినప్పుడు మీరు హిందువా ముస్లిమా అని అడగలేదు. బాత్రూమ్ కట్టించినప్పుడు మీరు హిందువా ముస్లిమా అని అడగలేదు. ముద్రా లోన్ ఇచ్చినప్పుడు మీరు హిందువా ముస్లిమా మీరు అని అడగలేదు. మీరు అంత్యోదయకి దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆదుకున్నాం. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా నినాదం తప్ప మేము ఏ రోజు కూడా మతం పేరు మీద రాజకీయం నిన్న చేయలే, ఈ రోజు చేయలే, రేపు కూడా చేయలే. కాకపోతే మెజారిటీ ప్రజల హక్కుల్ని గౌరవిస్తాం.